2 సంవత్సరాల ముందు వచ్చిన వర్షంకి ఇవాళ కూర్చొని గుడ్చండి అంటే అక్కడ నీళ్ళే లేవు గుడిచడానికి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. రేపు నామినేషన్స్ ఉంది కాబట్టి ఇవాళ తీసేసి తన మీద ధామ్ అని వేసేస్తే అందరికి ఇది రేపు నామినేషన్స్ లో గుర్తుంటుంది అని పెద్ద గేమ్ విరాట్. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? జైలు అంటే పెద్ద థింగ్ ఏం కాదు. మీకేమి 1 డే 2 డే కాదు రెచ్చగొట్టారు కదా. రెచ్చగొడితే రెచ్చిపోతాను. మరి ఇంకొకటి మిమ్మల్ని పెట్టాలంటే డైరెక్ట్ మిమ్మల్ని తీసుకుని అక్కడ పెట్టచ్చు. నేను నా డైరెక్ట్ తీసి పెట్టండి. ఏంటిది తీసుకెళ్ళి బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ తెచ్చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? నా కాల్ అయితే డైరెక్ట్ తీసుకొని వచ్చి పెట్టచ్చు. బట్ డెమోన్ పెట్టండి డైరెక్ట్ తీసుకొని పెట్టండి. ఇప్పుడే అన్నారు కదా. అవును నాకు పెట్టండి. నేను అంటాము చేసేస్తామా? డెమోన్ యువర్ కెప్టెన్ వింటున్నాం కాబట్టి ఏం నోర్లో వస్తుంది మాట్లాడడం. అవునండి పనిష్మెంట్ గా పెట్టచ్చు అని తప్పేంటి? అందులో తప్పే ఉంది. పవన్ చాలా రాంగ్ గా మాట్లాడాడు, ఓవర్ చేసేసాడు. అవునా నిజమా? సంజన గారు కూడా ఫ్లోరమ్మా టీ పెడతావా, ఫ్లోరమ్మా ఇది తీసుకుంటావా, ఫ్లోరమ్మా రైస్ పెడతావా. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకెట్ ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. హరీష్ గారు ఫస్ట్ వీక్ లో మేము చాలా బాగున్నాం, మళ్ళీ బాగుందాం. 4th వీక్ వచ్చాము, ఇంకా డిఫికల్ట్ అవుతుంది ఈ జర్నీ. బాగుందా? ముందు రోజులు ఇంకా బాగుందా? మంచి రోజులు ఉంటాయి. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. ఫుడ్ మార్నింగ్ ఆల్రెడీ మాట్లాడాను, నేను పోపేస్తాను, శ్రీజాన్ పిలిచి చేపిస్తాను అంటే నాకు నచ్చదు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా. దిస్ ఇస్ సిక్కనింగ్. వచ్చి పర్మిషన్ అడిగాను తను జాని నీకు, నేను అట్లే వచ్చి చెప్పలేదు. లేదురా నాకు వద్దు, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు. తినడానికి ఏంటి భిక్ష చేయాలా? తమ్ముడు నువ్వు ఆగరా, ఎన్నిసార్లు వస్తారా? మళ్ళీ వస్తున్నావు. क्या बोल रहे? क्या कुछ भी बात कर सकते हो तुम लोग? ఒక చిన్న పోప్ ప్లేన్ పప్పులో తీసి ఒక చిన్న డిసిషన్ తీసుకోలేరా? ఎట్లాంటి కెప్టెన్ అండి మీరు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఇది నా ఇల్లు అవుతే లేకపోతే మీ ఇల్లు అవుతే మీరు అడిగిన ఆగొచ్చు కదా. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. ఏమొద్దండి, ప్రాణం కావాలి నాకు. వద్దు, భోజనమే వద్దు, చచ్చిపోతాను తినలేక. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. బాధపడకండి, నేనున్నా మీకు. ఈ బాధ కలిగినప్పుడు నాతో మాట్లాడండి. నేనున్నాను. వాళ్ళందరూ తినేసి అయిపోయాక మిగిలితే తినమన్నాడు వాడు కూడా. ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ ఎలానే దొరకలే. మాకు ఇబ్బంది కలగకూడదు, అది కూడా మళ్ళీ ఎందుకు? ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. ఓనర్ గా నాకు అధికారం ఉంది, నా వల్ల ఇంకా కాదు, నాకు ఇక్కడ భోజనం వద్దు. ఓకే నేను కనిపించట్లేదు, తన అమ్మాయి కాబట్టి కనిపిస్తుంది, నేను మమ్మీ కాబట్టి కనిపించట్లేదా? నన్ను అసలు ఎవరు ఇంట్లో మనీ లాగా లెక్కేయట్లేదు. ఇదేం కూడా బాబు ఏంటి చూస్తున్నావు, నువ్వు కూడా లెక్కేయట్లేదు. అడిగేస్తున్నాను, ఇది ఉంది నా మనసులో. ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. ఎవరికి ఉందో వాళ్ళకే ఇస్తున్నా, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు తెలియాలి కదా. యూ గాట్ కుకింగ్ వాటర్, ప్లీజ్ గివ్ మీ వాషింగ్ వాటర్. అట్లుంటది మనతోని.